శైలు 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 ఎందుకు వచ్చావు? శైలుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరిక్కడ. అది కాదండి. ఊరు కాని ఊర్లో దెబ్బ కొడితే ఏం చేస్తాడు? సొంత ఊర్లో పరువు తీస్తే బాగుంటుందని ఎంత దూరం వచ్చినట్టున్నావు? నీ కారణంగా ఇదివరకే నా పరువు చచ్చిపోయింది. అంతకంటే నువ్వు చేయగలిగేదే ఉంది? నా కోపం కట్టలు తెంచుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సోరే అయ్యా, తలుపులు వేసాయి. కొందరి గాలి కూడా నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అలాగయ్యా. ఆగండి, మీరు స్పృహలో ఉండే ఈ పనులన్నీ చేస్తున్నారా? మొట్టమొదటిసారి అల్లుడి గారి ఇంటికొస్తే ఇదేనా మీరు చేసే మర్యాద? వసుంధరా, ఒకే మాట పదే పదే చెప్పించుకోకండి. అతనికి ఇంటికి ఏ సంబంధం లేదు, అంతే. శైలు, లోపలికి పద. భగవంతుడా, ఇదేమో తండ్రి మాట జవదాటనని కూర్చుంది. ఆయనేమో అల్లుడే కాదని తేల్చి చెప్పేస్తున్నాడు. అల్లుడి గారి మనసు ఎంత బాధపడిందో ఏంటో. అల్లుడు గారే కదా, లిఫ్ట్ చేసి సమాధానం చెప్తే ఏమవుతుంది? ఓహో,
బతిమాలించుకోవాలా లేదా వెంట తిప్పుకుని బాధ పెట్టాలనుకుంటున్నావా? అమ్మా, తండ్రి కూతుళ్లకు కోపాలు మాత్రం ముక్కు మీదే ఉంటాయి. అలానే ఎదుటి వాళ్లకు కూడా స్వాభిమానం అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి. నన్నేం చేయమంటావమ్మా? నాన్న ఏమన్నారో విన్నావు కదా. ఒకసారి చేసిన తప్పుకి ఆయనకి దూరం అయిపోయాను. మళ్ళీ ఆయన్ని బాధ పెడితే ఇంక జన్మలో ఆయన దగ్గరకు వెళ్ళలేను. కానీ జరిగేది జరుగుతుంది. నీ అల్లుడు అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదులేమ్మా. ఇతను ఇంకా వెళ్ళలేదేటి? ఇతను ఇక్కడే ఉంటే అయ్యగారు నా మీద కోపడతాడు. నాకు మాట వస్తుంది, ఏదో విధంగా పంపించాలి. ఇదిగో కారబ్బాయ్, కారబ్బాయ్, ఇదిగో కారబ్బాయ్, ఇదిగో కారబ్బాయ్, నిన్నే. కారబ్బాయా? నా పేరు బాలు. ఆయన అబ్బాయే కదా, మర్యాదగా నువ్వు మా ఇంటి ముందు లేకుండా వెళ్ళిపో. అయిపోయి ఒరేయ్, నీకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఇంటికి గెస్ట్ అని కాదు, అల్లునిరా. అల్లుడి గారు వచ్చినా వాడి బాబు వచ్చినా ఎవరైనా మా అయ్యగారు తర్వాతే. నువ్వు వెళ్ళనైనా వెళ్ళు, లేదా గాలి పీల్చడమైనా మానే. వాట్? గాలి పీల్చడం మానేయాలా? అవునా? మా అయ్యగారు మీ గాలి కూడా లోపలికి రావద్దు అన్నారు. రేయ్, నీకు ఇంటి ముందుంటే ప్రాబ్లం కానీ కారులో కాదు కదా. ఇదిగో బాబు, నిన్నే. ఏంటి? దిగవే, దిగ. ఏంటి ఏంటి? నువ్వు నీ కారు రెండు ఈ చుట్టుపక్కల ఉండడానికి వీళ్ళే. ఈ రోడ్ నీదా? ఈ కార్ నీదా? కాదు 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 కదా. సో నేను ఈ కార్లో ఉంటే నీకేంటి? ఏంట్రా నీకు ప్రాబ్లము? ఉండు, నన్ను కొట్టావని మా అయ్యగారికి చెప్తాను. రై, అక్కడే ఉండరా, వస్తున్నా. లేదు లేదు, నేనే వస్తున్నా. లేదయ్యా, మా అయ్యగారి దగ్గర మాట వస్తుంది. ఇప్పుడు కొట్టానని చెప్తావా? నేను ఎలాగా చూపిస్తా. రై సూరి, కాలం కలిసి వస్తే నేను నీకు చిన్నయ్య గారిని అవుతాను రా. అప్పుడు నువ్వే నాకు సేవలు చేయాల్సి ఉంటుంది. అంత మాత్రానికి మనకి గొడవలు అవసరమా చెప్పు? చూడు బాబు, నేరుగా వెళ్ళి కుడివైపు తిరిగితే కమలమ్మ కళ్ళు కాంపౌండ్ వస్తుంది, అక్కడికి వెళ్ళు. అక్కడికి ఎందుకు? ఈ ఊర్లో వానలకి తమల మెదడు మొద్దుబారినట్టుంది. నోటి నుంచి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, అందుకు. రై, నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను చంపేస్తా. వెళ్ళు. పెద్ద నసగళ్ళ ఉన్నాడు, నాకు తగులుకున్నావేంట్రా బాబు? తెల్లవాళ్ళు ఎవరి ముఖం చూశాను. ఒరే సూరి, అయ్యా వస్తున్నా. అతను ఉన్నాడా, వెళ్ళిపోయాడా? బాగా మొండిగట్టలా ఉన్నాడు అయ్యగారు. అమ్మాయి గారు కలిస్తే గాని వెళ్ళనని కారులో టెస్ట్ వేశాడు. కొట్టి తరిమిమంటారా? ఏ సూరి, అతనేం ఇంట్లోకి రాలేదు కదా, ఎక్కడుంటే మీకెందుకు? వదిలేరా, చూసి అతనే వెళ్ళిపోతాడులే. నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అలాగే అయ్యగారు. ఈ ఇంట్లో మనుషులకు ఆలోచన విచక్షణ పూర్తిగా పోతున్నాయి. రాక అల్లుడొస్తే అతిథి మర్యాదలు చేయకుండా అంటరాని వాళ్ళ బయటే ఉంచేశారు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు?
హలో, ఎవరు? హలో రాజమ్మ, నేను వసుంధర్ని. అబ్బో, ఈరోజు సూర్యుడు పడమటి తీకును పుట్టలేదు కదా. మీరు నాకు ఫోన్ చేయడం ఏంటత్తమ్మా? అబ్బా, నాకు నీ సహాయం కావాలి. అంతేలేండి, అవసరాలకే మనుషులు గుర్తొస్తారు. విషయం ఏంటో చెప్పండి. ఓహో, అదా విషయం. అల్లుడు గారికి అతిథి మర్యాదలు చేయమని అడగడానికి ఫోన్ చేశారన్నమాట. ఏమనుకోకు రాజమ్మ, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. అవును, నాకు ఇబ్బందే. అయినా సరే, సహాయం అడిగిన వాళ్ళని కాదు పొమ్మన్నది రాజమ్మ. థ్యాంక్ యూ. ఉంటాను. బా, ఏం చేయాలో ఏంటో. ఈ సీల్ రకసి ఎన్ని తిప్పులు పెడుతుందో ఏమో. ఇంటికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. నీ ఫోటోను చూసే నేనేం అనలేనే. ఇంక నువ్వు ఎదురుగా నిలబడితే నేనేం చేయగలను చెప్పు. ఐడియా. అక్క, బావి రోజులా బాధపడుతున్నారంటే నేనే కారణం. నా వల్లే అక్కకి బాధ, బావకి అవమానం. అక్కకి నిజం చెప్పేస్తాను. అక్క, నీతో కొంచెం మాట్లాడాలి. నీళ్ళు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నా మూడేం బాలేదు. అది కాదక్క. వీడియో నువ్వు వెళ్ళవే, నేను వస్తాను. హాయ్ శైలు, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వు కనిపిస్తే కొట్టేయాలనుంది. నా దగ్గర తిట్లు తినడానికైనా ఒక్కసారి కనిపించవే. ఐ మిస్ యూ సో మచ్. ఇన్ని కథలు పడతాడు గాని జరిగిందేంటో మాత్రం చెప్పడు. పెద్ద డిటెక్టివ్ లాగా బిల్డప్. అమ్మని బ్లూటిక్స్ వచ్చాయి అంటే చూసి కూడా రెస్పాండ్ అవ్వలేదంటే ఎంత పొగరు. దేవుడా, ఆ పొగరు గిత్తకు ముక్కు తాడేసి లాక్కెళ్ళాలి. ప్లీజ్, ఎప్పుడు అమ్మాయిలకే కాదు, అప్పుడప్పుడు మా అబ్బాయిలను కూడా కరుణించు. ఎవరండి మీరు? నీకు వేలు విడిచిన మామ కూతురి చిన్నాన పెళ్ళాం కొడుకు చెల్లి మొగుడికి అక్కనవుతాను. ఏమన్నారు? నీకు వేలు విడిచిన మామ కూతురి చిన్నాన్న పెళ్ళాం కొడుకు చెల్లి మొగుడికి అక్కని. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తుంటారా? లేదు, దారి తప్పిన వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. నేను కరెక్ట్ రూట్ లోనే వచ్చానండి. కానీ రాంగ్ అడ్రస్ కి వచ్చావు. ఇంట్లోకి పదా. ఎవరింటికండి? మా ఇంటికి. ఎందుకండి? చెప్తే కానీ రావన్నమాట. నీ కారు నా ఇంటి దగ్గర ఎందుకు పెట్టావు? నీకేమైనా అక్కడ పార్కింగ్ బోర్డు కనిపిస్తోందా? ఒరే బాలు, ఈవిడ సౌండ్ బాక్స్ భరించడం కంటే కామ్ గా ఫాలో అవడం బెటర్. అట్లీస్ట్ షెల్టర్ అయినా దొరుకుతుంది. మాట్లాడవేంటి? మీ ఇల్లు ఎక్కడండి? అది అలా రా దారికి. ఫాలో మీ. లగేజ్ తెచ్చుకోవయ్యా. దా.
రా. కాళ్ళు కడుక్కో. 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 Wow, it's nice. అదే కూర్చో. థ్యాంక్స్ అండి. ఇదిగో మంచినీళ్ళు తీసుకో. థ్యాంక్స్ అండి. ఇటు ఇవ్వు. టిఫిన్ తింటావా లేక డైరెక్ట్ గా భోజనం చేసేస్తావా? భోజనమా? పర్లేదండి. దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అండి? ఎందుకు లేదు, ఉంది. ఈ వెనకాల వీధిలోనే కిట్టిగాడి హోటల్ ఉంది. పాపం 2 నెలల క్రితం కొన్న కూరగాయలు అలానే మగ్గిపోతున్నాయి. ఒక్క కస్టమర్ కూడా రాడేమని ఏడుస్తున్నాడు. నువ్వు వెళ్ళి శుభ్రంగా తినే. ఆ పక్కనే హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటలా? అదెందుకండి? ఎందుకేంటి, ఫుడ్ పాయిజనింగ్ అయితే అందుబాటులో ఉంటుందని మేమే అక్కడ పెట్టించాం. వెళ్ళు వెళ్ళి తినేసిరా. భోంచేస్తానండి, భోంచేస్తాను. వెజ్జా నాన్ వెజ్జా? 2. అయినా సరే నేనేం చేస్తే అదే తినాలి. నేను వంట బాగా చేస్తాను తెలుసా? ఓ నిజం. పెళ్లికి ముందు మీ బావగారు కర్ర పుల్లలా ఉండేవారు. నా చేతి వంట తిన్నాక తొమ్మ మొదలా తయారయ్యారు తెలుసా? మా బావగారా? అవును. ఇప్పుడు శైలుకి నేను వదినైతే నీకు అక్కనే కదా, మరి అక్క మొగుడు బావే కదా. అంటే మీరు? మా ఆయనకి శైలు వాళ్ళ నాన్నగారు స్వయాన పెదనాన్న అవుతారు. ఓహో, మరి నన్ను మీ ఇంటికి పిలిస్తే ఆయన కోప్పడరా? కోప్పడాలంటే మాటలుండాలి కదా, మాట్లాడాలంటే కలిసి ఉండాలి కదా, కలిసి ఉండాలంటే గొడవలు రాకూడదు కదా, గొడవ పడకుండా ఉండాలంటే అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. కామ ఇచ్చారా ఫుల్ స్టాపా అండి? నీకేం అర్థమైంది? అంటే మీకు ఏవో గొడవలున్నాయి, సో మీ మధ్య మాటలు లేవని అర్థమైంది. విషయం అర్థమైపోయాక కామ అయితే ఏంటి, ఫుల్ స్టాప్ అయితే ఏంటి? ఇప్పుడే వస్తాను, కూర్చో కూర్చో. ఇదో కాఫీ తాగు. వద్దండి. అరే, నా వంట ఆలస్యం అవుతుంది, అంతవరకు కడుపు ఖాళీగా ఉంచాననే మాట నాకు రాకూడదు. అందుకు తాగు తాగు. పైగా నా చేతి కాఫీ అంటే శైలుకి చాలా ఇష్టం. తాగు. ఇదిగో నేను వంట చేస్తూ ఉంటాను, నీకు బోర్ కొట్టకుండా అసలేం జరిగింది, ఏ పని మీద వచ్చావు అన్నీ చెప్తూ ఉండు. ఇదిగో నీకు అభ్యంతరం లేకుంటేనే. ఉన్నాను చెప్పేంత వరకు నేను వదలంలే, చెప్పు. అదండి జరిగింది, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓహో, అయితే ఓ రకంగా యుద్ధానికి వచ్చావన్నమాట. నీది ఆశ ఆవేశమా? నమ్మకం అండి. అండి కాదు అక్క అను. నాకు కొంచెం టైం పడుతుంది. సరే, నీ మనసు కనిపించినప్పుడే పిలు. బలవంతంగా బంధాలు ముడిపడవు. వదినా, ఓ వదినా. రారా ప్రసాదు, గడియారమైనా తప్పు టైం చూపిస్తుందేమో కానీ
నువ్వు మాత్రం కరెక్ట్ గా వచ్చేస్తావు. లేదంటే అన్నయ్య సైరన్లా అరుస్తాడు కదా వదినా. ఈయనెవరు వదినా? కొత్త మొహంలో ఉన్నాడే. మన చుట్టాలరా, వరుసకు నాకు తమ్ముడు అవుతాడులే. అయినా నీకు అన్ని ఆవారాలు కావాలి. ఉండు, క్యారేజీ తీసుకొస్తాను. నమస్కారం అండి. హలో, హాయ్. నమస్కారం. ఇదిగోరా, చేపల పులుసు వండాను. ఆయన క్యారేజీ ముట్టుకుంటే చేతులు ఇరగొడతాను. మీకు సెపరేట్ గా క్యారేజ్ ఇస్తానులే. తలా 2 ముక్కలు వేసుకోండి. భలే చెప్పావు వదినా. ఎకరం చేనైనా సరే రాసిచ్చేస్తాడు కానీ నీ చేతి చేపల పులుసు మాత్రం వదలకుండా తింటాడు. వస్తాను వదినా. వస్తానండి. బాయ్. జాగ్రత్త రోయ్. సరే వదినా. రా, మనం భోంచేద్దాం. అలాగే. రా అటు. బాలు తిన్నాడో లేదో. అయ్యో, మరదల పిల్ల తలుచుకుంటోందనుకుంటా. అమ్మాయిలు నా కంటికే కనపడకూడదు అనుకున్నాను సార్. అలాంటి నేను శైలు వెళ్ళిపోతున్నప్పుడు నన్ను చూసిన ఆఖరి చూపు గుర్తొచ్చి క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను. అప్పుడే అర్థమైంది ఒక మనిషిని ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుందని.